అబ్బబ్బా ఎండలు ఉక్కపోత అనే ప్రసక్తే లేదు. ఇంటింటికి ఎక్కడ తిరగలం అనే అసహనం అసలే కనిపించడం లేదు. అదేమి ఉత్సాహమో ఆ మహిళలంతా ఉల్లాసంతో మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, మా ప్రతాపన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవాలంటూ వారి సొంత ఇంట్లో శుభకార్యంలా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం ఆసక్తిగా మారింది. కావలి పట్టణంలోని 21వ వార్డులో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జి షేక్ చెన్నయ్య ఆధ్వర్యంలో మహిళలంతా కలిసికట్టుగా కదిలివచ్చి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి, ఎంపీగా విజయసాయిరెడ్డికి ఓట్లేసి గెలిపించాలంటూ వారి పరిచయస్తులను కలిసి అభ్యర్థించడం విశేషం. ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచార కరపత్రాలను పంచిపెడుతూ ఫ్యాన్ గుర్తును చూపించకముందే ఆ ప్రాంత వాసులు ఆదరాభిమానాలతో తామంతా సిద్ధమంటూ చెన్నయ్య మిత్ర బృందంతో ముచ్చడించడం ఇంకా విశేషం. యువ నాయకుడు పార్థు, వైఎస్ఆర్సీపీకి చెందిన అల్లి ప్రసాద్, జూపూడి వెంకీ, మల్లికార్జున రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా మహిళలు మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నిస్వార్థంగా సక్రమంగా ఆ పథకాలను తమకు అందిస్తున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించాలనేదే తమ ఆకాంక్ష అంటూ వెల్లడించడం మరో విశేషం. నాయకత్వం జై జగన్, జై జగన్, సిద్ధమా సిద్ధం, సిద్ధమా సిద్ధం, సిద్ధమా సిద్ధం. అందరికీ నమస్కారం. ఈరోజు 21వ వార్డు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 21వ వార్డులో డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ముఖ్యంగా మహిళల ఆదరణ చాలా బాగుంది. ఎవరైతే కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నారో వాళ్ళు కాపు వాళ్ళు ఈరోజంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా 70% కాపు మహిళలు వచ్చినారు, ముస్లిం మహిళలు వచ్చినారు, ఇతరులు కూడా వచ్చినారు. వార్డులో ప్రతి ఒక్కరూ మాకు అన్ని జగనన్న పథకాలు చేస్తున్నారు. మంచి పథకాలు వస్తున్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది. అదేవిధంగా మా ఇంట్లో ప్రతి ముసలోళ్ళకి కూడా పెన్షన్ వస్తుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇటీవల తెలుగుదేశం పార్టీ ఆ వాలంటీర్ వ్యవస్థ మీద కంప్లైంట్ చేసి ఇంటికి రాకుండా పాప ఇటీవల ఎండల కాలం కొంతమంది మనం చూసాం, పెద్దలు కూడా చనిపోయారు. ముసలోళ్ళు అయితే ఎప్పుడు మళ్ళీ జగన్ మా ఇంటికి ఎప్పుడు వాలంటీర్ని పంపిస్తాడు, ఇంకొక 40 రోజులు, ఇంకొక నెల రోజులు అక్కడమ్మా మళ్ళీ యథావిధిగా మీ ఇంటికి ఫంక్షన్లు వస్తాయని మేము చెప్పడం జరుగుతుంది. ఈ వార్డులో మాత్రం సాలిడ్గా 85-90% మాకు ఓట్లు వస్తాయని మేము ఆశిస్తున్నాం. అంతా రెస్పాన్స్ చాలా బాగుంది. గతంలో రాజశేఖర రెడ్డి పేదల కొరకు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, మంచి పథకాలు, అలాంటి పథకాలను కంటిన్యూ చేస్తూ తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నవరత్నాల్లో భాగంగా ప్రతి మహిళకు ఏదో ఒక పథకం, అమ్మఒడి కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ముసలోళ్ళకి పెన్షన్ కావచ్చు, అదేవిధంగా కుట్టు మిషన్లని, చేయూత కావచ్చు, ప్రతి ఇంట్లో స్పందన. మేము పోంగానే రండి అన్న కూర్చోండి మంచిలు అవుతారు, అవి ఎందుకు మరి రావటం, మేము అందరూ జగన్కి వేస్తామని చూస్తున్నాం. అన్ని మహిళలు మ్యాక్సిమం కూడా అందరు ఏ ఇంట్లో పోయినా మంచి ఎండజావు కాబట్టి సాక్షి టీవీ పెట్టుకొని జగనన్న ప్రోగ్రాలు అన్నీ చూస్తూ ఉంటారు. బాగా చాలా ఆనందం వస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పుడు ఎన్నికల్లో నిలబడినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 3వసారిగా ఎమ్మెల్యే చేసుకుంటామని కూడా ప్రజలందరూ ఏకకంఠంతో చెప్తున్నారు. అదేవిధంగా పెద్ద ఆయన విజయసాయిరెడ్డి గారిని కూడా గెలిపించుకుంటాం, మంచి మెజార్టీతో అంటున్నారు. మా వెనక ముఖ్యంగా కార్యకర్తలకి భరోసా ఏంటంటే మా వెనకున్న నాయకులు, మచ్చలేని నాయకులు. అటు చూస్తే కాటవరెడ్డి విష్ణువర్ధరెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాలు అలాంటివి లేనప్పుడు కూడా తన ఆస్తులందరికీ అన్ని దారిపెట్టి ప్రజల కోసం ఎన్నో హాస్పిటల్స్ బిల్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా బడుగు బలహీన పేద వర్గాల నాయకుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బేదా మస్తాన్ రావు గారు మా అనుకున్నారు. మరి ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో విజయసాయిరెడ్డి గారు, మనకి ఉండే వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు మనకు ఎంపీగా రావటం మన నెల్లూరు జిల్లా ప్రజల అదృష్టం. అందరూ మన ప్రతాప్ రెడ్డి గారు చూస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యే తప్పకుండా మంచి మెజార్టీతో 30-40 వేల మెజార్టీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కొడతారు. ఆయన ఎటువంటి మచ్చలేని నాయకుడు. ఆయన చూస్తే పసిబిడ్డలాగా గర్వం అంటే ఏందో తెలియదు. తన విలాసవంత జీవితాన్ని అక్కడ బెంగళూరులో వదులుకొని కావాలి ఒక ఎయిమ్తో, మంచి ఉద్దేశంతో స్కూల్స్, కాలేజీలు, కళ్యాణ మండపం, తన ఫ్రెండ్స్కి కానీ అంత సహాయం చేయట్లా కానీ మచ్చలేని నాయకుడు. ఆయన 3వసారి గెలిపించుకున్నారు. మేమందరం మా శాయశక్తులకు కృషి చేస్తాం. ప్రజలు చాలా పాజిటివ్గా ఉంటారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హలో, అందరికీ నమస్కారం. మేము కాపు మహిళలమే మొత్తము జగనన్నని గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాము. తప్పనిసరిగా గెలిపించుకుంటాం. వార్డు తిరుగుతున్నాం, ప్రతి ఇంట్లో తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. అందరూ జగనన్నకే వేస్తామంటున్నారు. మన ప్రతాప్ రెడ్డి అన్నని 3వసారి గెలిపించుకోవాలనుకుంటున్నాము. ఇది
కాపు మహిళలవి అందరికీ మాకు అన్ని పథకాలు వచ్చాయి, అమ్మఒడి వచ్చినాయి, మహిళలకు డబ్బులు ఇచ్చాడు, అన్నీ చేశాడు కాబట్టి మేము తప్పనిసరిగా జగనన్నని గెలిపించుకుంటాము. విజయసాయిరెడ్డి గారు నెల్లూరుకి నిలబడుతున్నాడు కాబట్టి ఆయన కూడా గెలిపించుకుంటాము. సిద్ధం